జరగాలి. రైట్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంపైన కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. సో ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యం విజయం. నియంతలో లేకపోతే మరొకటో వారికి అవకాశం లేదు, చోటు లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన రియాక్ట్ అయ్యారు. సో మల్లికార్జున ఖర్గే కూడా రియాక్ట్ అయ్యారు. విద్యా వ్యవస్థను సరిదిద్దడం కోసం విద్యార్థులు ధైర్యంగా పోరాడారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య విజయంగా ఖర్గే కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత అనేక మంది రియాక్ట్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినప్పుడు ఈ విషయం పైన ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ అలయన్స్ పార్టీలు కానీ సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించు వచ్చాయి. ఢిల్లీ వేదికగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిన తర్వాత 20వ తేదీ నుంచి చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా దేశాన్నంతా ఆలోచింపజేశాయి. ముఖ్యంగా ఈ ఆందోళనకు సంబంధించిన పైన ఇప్పటి వరకు చాలామంది బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వారు కూడా, సినీ రంగ సంబంధించిన ప్రముఖులు కానీ, వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ముఖ్యంగా విద్యార్థులు పోరాడుతున్నటువంటి దాన్ని వారందరూ కూడా కొనియాడారు. సో అయితే అక్కడ లాఠీ చార్జీని ఖండిస్తూనే హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకూడదు, ఎవరూ కూడా హింసను ప్రేరేపించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా స్పందించినటువంటి అటు నాయకులైనా కానీ, లేదా సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కూడా స్పష్టం చేస్తూ వచ్చారు. సో కొంతమంది విద్యార్థుల ముసుగులో ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో చొరబడి కొంత అశాంతిని నెలకొల్పేందుకు, లేకపోతే అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు, శక్తులు ప్రయత్నించినప్పటికీ వాటిని ఎక్కడికక్కడ బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం కూడా తీసుకొచ్చారు. సో ఉద్యమం ఒకవైపు ఉవ్వెత్తున సాగుతున్నటువంటి తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు పిలుపునిచ్చింది. సిజేపీ మొదట ఆలోచనలో ఆగినప్పటికీ తర్వాత వాంగ్చుక్ను కూడా సంప్రదించడం, ఆయన కూడా దీక్ష విరమించడం, చర్చలకు ఓకే అనడం, వీటన్నిటి పరిణామాలు కూడా అటు కేంద్రం కావచ్చు, సిజేపీ కానీ, యువత కానీ ఇద్దరూ కూడా రెండు వైపుల నుంచి ఒక ముందడుగు పడడంతోనే ఇది సాధ్యమైందనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అనేక పరిణామాలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి దాఖలాలు, సంఘటనలు చాలా తక్కువనే చెప్పాలి. గతంలో కూడా మనం చూసాం, రైతులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి 3 చట్టాలపైన అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు సాగాయి. సంవత్సరాల తరబడి కూడా దీనిపైన ఆందోళనలు నిలిచాయి. దాని తర్వాత దానిపైన ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితులు చూసాం. అయితే ఇప్పటి వరకు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసినటువంటి సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. గతంలో సురేష్ ప్రభు ఒకసారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తామని ఆయన ప్రకటన చేసినప్పటికీ తర్వాత అది ఆచరణలో కానీ లేదా ఆ విషయాన్ని కూడా అంగీకరించలేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఏదైనా చర్యలపైన కూడా ఎవరు తప్పు చేశారో వారిపైన మాత్రమే చర్య ఉండాలి అనేటువంటి దాన్ని మాత్రమే చేసిందే తప్ప, దీనికి బాధ్యత వహిస్తూ ప్రజాప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు కానీ వీరు బాధ్యత కాదు అనేటువంటి అంశంతోనే ఇప్పటి వరకు వచ్చింది. కానీ ఈ